గతంలో భద్రాద్రి సినిమా చేయడం జరిగింది నంది ప్రొడక్షన్స్ బ్యానర్ మీద. ప్రేమ్ రాజ్ గారు నాకు ఈ యొక్క కథ గురించి చెప్పగానే మొట్టమొదటి అనిపించింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మూవీ ఆర్టిస్టులు అందరూ వచ్చి ఎప్పుడు నా మీద పడతారని భయం వేసింది. ఎందుకంటే డైరెక్టర్ అంటే క్రియేటర్, మరి ఆ క్రియేటర్సే ఇక్కడ యాక్టింగ్ చేయడం చూస్తుంటే మరి వాళ్ళంతా ఎప్పుడు యుద్ధం చేస్తారనే భయం ఉండింది. For being there as a constant support on the film, because without them I don't think whatever will come out also would not be very possible for me to do. డైరెక్టర్ ప్రేమ్ రాజ్ గారిది నేను రెండవ సినిమా చేయడం సంగీతం. వెంకటేశ్వరరావు గారికి, రవిబాబు గారికి, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందులో 5 సాంగ్స్ని తయారు చేస్తున్నాం. టోటల్ 5 సాంగ్స్కి సాహిత్యం మన సుద్దాల శక్తేజ గారు సింగిల్ కార్డ్ రాస్తున్నారు. దాదాపుగా పాటలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. వీటికి ఫైనల్ వాయిస్ మిక్సింగ్ బాలు గారు, విజయస్ దాస్, చిత్ర మేడం వీరందరి మిక్సింగ్ వర్క్ ఉంది. ఈ సినిమా తీయటానికి నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు అందరికీ ముందు నాకు ధన్యవాదాలు. ఎందుకంటే ఏదన్నా ఒక సినిమా చేయాలనంటే ఫస్ట్ దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, లేదా ఐటమ్ సాంగ్స్ ఏమున్నాయి, ఫైట్సే ఉన్నాయి, మిగతా ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయని ఆలోచించే రోజులు. అలాంటిది ఒక డిఫరెంట్ సబ్జెక్టు, అనైతికం, మంచి ఫ్యామిలీ డ్రామా. నేను ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం చదువుకున్న కథ. ఇది ఎప్పటికైనా సినిమా తీస్తే బాగుంటుందని చెప్పేసి నేను చదివినప్పుడే నాకు అనిపించింది. ఆ తర్వాత నేను రెండో సినిమా చేయాలనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ ఎన్నుకున్నాను. అప్పుడు అలాగే ఈ సబ్జెక్ట్ తీసుకుంటానని యండమూరి గారికి చెప్పినప్పుడు, అంటే యండమూరి గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఎన్నో సూపర్ హిట్స్, బంపర్ హిట్స్ యండమూరి గారి నావల్స్ సినిమాలుగా వచ్చాయి. ఎంతోమంది పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాణ సంస్థలు కూడా యండమూరి గారి నవల్స్ తీసుకుని సినిమాలు నిర్మించాయి. మా శిష్యుడు ప్రేమరాజు డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. కొంతకాలం క్రితం ప్రారంభించాను దీన్ని. అందరూ డైరెక్టర్స్తో ఈ సినిమా మొదలుపెట్టి స్క్రిప్ట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేవరకు. ఎందుకంటే ఇది ఒక చిన్న, ప్రతి సినిమా ప్రయోగం అంటారు కానీ నిజంగా ప్రయోగం ఈ సినిమాయే. ఎంచేతంటే పరిశ్రమలో ఉన్న నిష్ణాతులైన డైరెక్టర్లని డైరెక్ట్ చేయడం అంటే మామూలు మాట కాదు. తర్వాత వాళ్ళందరికీ సరిపోయే పాత్రల్ని ఎవరెవరిని ఎన్నుకోవటంలో కూడా జాప్యం జరిగింది. సో మొత్తానికి అందరినీ చేసి ఏ పాత్రకి ఏ డైరెక్టర్ ఫిట్ అవుతాడో సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు నాన్ స్టాప్గా ఈ షెడ్యూల్ ప్రారంభించడం జరిగింది. వాళ్ళ అంచేతే పాత్రికేయుల్ని అందరినీ, మీడియా వాళ్ళందరినీ కలిసి ఇలా చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టారు. ఇందులో ఏంటంటే మామూలుగా మేళాలు జరుగుతున్నాయి ఈ మధ్య, అందుకే ఇది డైరెక్టర్స్ మేళా ఇది. అంటే ఏ ఫ్రేమ్లో చూసినా డైరెక్టర్ కనపడతాడు. ఫైనల్గా నా ఉద్దేశం ఏంటంటే మా డైరెక్టర్, మా శిష్యుడు ప్రేమరాజు కనపడాలి ఈ సినిమాతో. అతను మంచి దర్శకుడు అవ్వాలి. అందరికీ నమస్కారం. గురువు గారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి ప్రేమరాజు నాకు చాలా మంచి మిత్రుడు, చాలా మంచి మనిషి, చాలా మంచి డైలాగ్ రైటరు. నా సినిమాలకు కూడా కొన్ని. అందరికీ నమస్కారం. ప్రేమరాజు గురువు గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి నాకు చాలా మంచి ఫ్రెండు, చాలా మంచి రైటరు, చాలా మంచి మనిషి. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, సార్ ఇలా సినిమా డైరెక్ట్ చేస్తానండి అంటే, కంగ్రాచులేషన్స్ అన్నాను. కొంచెం కొత్త కాన్సెప్ట్ సార్, సినిమాలో ఆర్టిస్టులందరినీ రియల్ లైఫ్ డైరెక్టర్లనే పెడదాం అనుకున్నానంటే నేను కొంచెం ఎక్సైట్ అయ్యింది. ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్, ఎవరు చేయలేదు కదా ప్రేమరాజు, డెఫినెట్గా బాగుంటుంది అన్నాను. నాకు కూడా ఏమన్నా ఛాన్స్ ఉంటే ఒక చిన్న వేషం ఏమో 2 రోజులు నేను వచ్చి చేసి వెళ్ళిపోతానన్నాను. కాదు సార్, మెయిన్ వేషం మీదేనండి. మెయిన్ వేషం నేను చేయలేనేమన్నా ప్రేమరాజు, నాకు అంత టైం ఉండకపోవచ్చేమో, ఒక ఫ్యూ డేస్ అంటే చేసి పెడతాను, ఏం ప్రాబ్లం లేదన్నా. అందరికీ నమస్కారం. దాదాపు 15 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్కి దూరంగా ఉన్నాను. ఒకరోజు ఒక కుర్రవాడు ఫోన్ చేసి, మీ నవల ఒకటి నేను తీస్తానండి అంటే, ఏ నవలయ్యా అన్న. అనైతికం అన్నాడు. నీకు సరదాగా డైరెక్షన్ ఫీల్డ్లో జీవించాలని లేదా, ఆ సినిమా తీయటం నువ్వు? లేదు సార్, అంతకుముందు సినిమా తీశాను, నగరం నిద్రపోతున్న వేళ. అప్పుడు నా వాయిస్లో చేంజ్ వచ్చింది. అయితే తప్పకుండా నువ్వు చేయగలవు ఈ పిక్చర్ని, కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకో, మంచి టెక్నీషియన్స్ పెట్టుకుంటే. నేను పరుచూరి అసిస్టెంట్గా పనిచేశాను, వాళ్ళే మనకి డైలాగ్స్ రాస్తారు అన్నప్పుడు, ఇంకా చూసుకోక్కర్లేదు, గో హెడ్ విత్ యువర్ వెంచర్ అన్నాను. పరుచూరి నేను చేసిన ఆఖరి పిక్చర్ నా ఉద్దేశం కొండవీటి దొంగ, సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత
నా కథకి తన డైలాగులు రాస్తున్నాడు. మా పరిచయం ఈనాటిది కాదు, దాదాపు 35 years అయి ఉంటుంది. నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరును. అందరికీ నమస్కారం అండి. నేను డైరెక్టర్ చంద్ర మహేష్ని. నేను స్వతహాగా చాలా మొహమాటస్తుని బీడి చేస్తున్నాను. అంటే నలుగురిలో వచ్చి మాట్లాడలేను, ఒక తెలియని షై, నాకు సిగ్గు ఎక్కువ ఒక విధంగా చెప్పాలంటే. యాక్చువల్గా నేను చాలా సినిమాలు చేసిన కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం కూడా చాలా తక్కువ. షూటింగ్కి వెళ్ళాను, అది చేస్తుంటే నాకు ఒకటే టెన్షన్, మేకప్ వేస్తున్నా, డ్రెస్ వేసుకుంటున్నా ఒకటే టెన్షను. బట్ నాతో బాగా చేయించుకున్నాడు ఆయన. రెస్ట్ చూసా, నేనే చేశాను ఇలాగా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ ప్రేమరాజు గారు.